హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లలిత క్రియేషన్. సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం శివాలయంలో విధానం వేరువేరుగా ఉంటుంది. అందుకే శివాలయం దర్శిస్తే అందరి దేవుళ్ళని దర్శించినట్లని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో 4 ముఖాలు 4 దిక్కుల్ని చూస్తుంటే 5వ ముఖం ఊర్ధ్వముఖమై ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. 5 ముఖాలకి 5 పేర్లను నిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొనైనా పూజ చేయొచ్చు అంటారు. శివాలయాలు అన్నిటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోరికలు వెంటనే తీర్చేది పశ్చిమాభిముఖమైన శివలింగం. అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమ వైపు చూస్తూ ఉంటుంది. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని సద్వోజాత శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు ఓం సద్వోజాత ముఖాయ నమః అని అనాలి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్వోజాత శివలింగం. శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటుంది. అటువంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోధానానికి చేస్తూ ఉంటుంది. తిరోధానము అంటే చీకటిలో ఉంచటం. అది మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంటుంది. ఆ మాయ కమ్మి ఉండటం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్వోజాత ముఖం. సద్వోజాత ముఖం పూజించదగినదే, ఏమాత్రం అనుమానం లేదు. మనల్ని రక్షించిన శిక్షించిన అన్నీ ఆ పరమేశ్వరుడే కదా. తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్టానం కలిగి ఉంటుంది. మనకు ప్రతి శివాలయంలో 5 ముఖాలు ఉంటాయి. శైవాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కు వైపు వెళ్తే ఆ శివలింగం పేరుని స్మరించాలి. 5 ముఖాలు మనకు 5 ఫలితాలను కలుగజేస్తాయి. ఈ 5 ముఖాలలో ఉండే సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము ఇవ్వబడతాయి. అన్ని ముఖాలు పూజనీయమైనవి. అన్ని ముఖాలని మనం పూజించి తీరాల్సిందే. శివలింగం దక్షిణం వైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణమూర్తి స్వరూపం. మనకు శివాలయంలో దక్షిణాన్ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉంది తీరాలి. అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయమే కట్టకూడదు. శివలింగం దక్షిణాన్ని చూస్తూ ముఖాన్ని దక్షిణమూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు. ఆ ముఖాన్ని అఘోర ముఖం అంటారు. అఘోర ముఖం అగ్నిహోత్రాన్ని అంతటికీ అధిష్టానమై ఉంటుంది. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి మళ్ళీ మనకు జన్మనిస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్నపిల్లలకు చదువు దగ్గర నుండి, సంపద దగ్గర నుండి పెద్దలకు మోక్షం వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్య లేనే లేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అధిష్టానమై ఉండాలి. ప్రతిరోజు ఒక 2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే మోక్షము కరతాళమకము. వారి అత్యమునందు సాక్షాత్తు ఈశ్వరుడే గుర్తుపెట్టుకొని మోక్షమును ప్రసాదిస్తాడు. ధ్యానం చేయడానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఉత్తరం వైపు చూసే ముఖంని వామదేవ ముఖం అంటారు. ఇప్పటిదాకా 4 దిక్కులని చూస్తున్న 4 ముఖాల గురించి తెలుసుకోగలిగాం కదా. ఇక చివరి ముఖం శివలింగం పైన అంటే ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం. ఆ ముఖంని ఈశాన ముఖం అంటారు. మనం లింగం పైన చూసి ఓం ఈశాయన ముఖాయ నమః అని అనాలి. ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన 4 ముఖాలను దర్శించిన తర్వాతే దర్శించాలి. అప్పుడే విశిష్టత ఫలితమని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది. ఉత్తరం వైపు చూసే వామదేవ ముఖం నీటి మీద అధిష్టానమై ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం. వామదేవ ముఖం అంటే ఏమిటి అనేది మనకు శివ పురాణంలో చెప్పబడింది. యథార్థమునకు అదే విష్ణు స్వరూపం.
అందుకే విష్ణువు శివుడు ఒకరే, రెండూ లేనే లేవు. శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికీ సంశయం ఉండదు. ఒకటి గమనించండి, శివపురాణాన్ని రాసింది వేదవ్యాసుడు. వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాసాయ విష్ణు రూపాయ నమో వై బ్రహ్మ నిధాయ వశిష్ఠాయ నమో నమః. ఉన్న పరమాత్మ ఒక్కడే, రెండు కాదు. చాలామంది వేరు చూస్తూ పొరపడుతుంటారు. క్లిష్ట అని పిలిచినా నేను పలుకుతాను, మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను. ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు. అంతేకాదు, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే మనకి 3 ఫలితాలు కూడా ఇస్తుంది. అవి మీ దగ్గర ఏదైతే ఉందో అది మీ చేయి జారిపోకుండా మీతోనే ఉంచుతాడు. ఉదాహరణకు మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఎటువంటి కారణం చేతను మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. రెండవది, మనకు ఉత్తరోత్తర బుద్ధి ఆయనే ఇస్తారు. మూడవది, మనకి ఉన్నదానిని అనుభవించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉదాహరణకు ఇప్పుడు తీపి పదార్థాలు కొనగలిగే శక్తి ఉంటుంది. తినలేని స్థితిలో ఉంటే అప్పుడు ఉన్నదానిని అనుభవించడం అని అనరు కదా, అటువంటి స్థితి కలగకుండా కాపాడతాడు. తదుపరి ఈశాన ముఖం. శివాలయంలో లింగ దర్శనం అయ్యాక ఒక్కసారి పైకి చూసి ఓం ఈశాయన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాయన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాయన ముఖం ఆకాశంకి అధిష్టానమై ఉంటుంది. శివాలయంలో మనకి బలపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలని మనం అక్కడ బలిస్తున్నట్లుగా సంకల్పం చేసుకొని ముందుకు సాగాలి. శివాలయంలో పురుషులకి ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేశించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి పైన ఉండే ఉత్తరీయంని నడుము కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ముందుగా చెప్పినట్లుగా పదఘట్టన వినపడకూడదు, జాగ్రత్త. మీరు శివాలయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విభూదిని కానీ, బిల్వపత్రాలని కానీ, కుంకుమని కానీ, ప్రసాదంను కానీ ఎట్టి పరిస్థితిలోనూ నందీశ్వరుని మీద పెట్టరాదు. సాధారణంగా చాలామంది నంది మీద విభూదిని, బిల్వ ఆకులను వేస్తూ ఉంటారు. అది చాలా మహాపాపం. వీలైతే అందరూ శివరాత్రి రోజు శివమహిమ స్తోత్రాన్ని చదవండి. శివ స్తోత్రాలు అన్నిటిలోకి చాలా ప్రాముఖ్యమైనది శివమహిమ స్తోత్రం. హరహర మహాదేవ శంభో శంకర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇట్స్ మీ లలిత క్రియేషన్.